పాటలు చాలా మందే వాడతారు, కానీ ప్రజల మనసును గెలుచుకునేది మాత్రం కొందరే ఉంటారు. ఇవాళ ఒక మనవరాలను తీసుకొచ్చిన ఆమె అయితే చాలా మంది మనసులను అయితే గెలుచుకుంది. ఆమె మీకు కూడా తెలుసు, ఎవరనుకుంటురా? ఎర్ర జెండా గుండెల్లోనే ఒరిగిన వాలురా, తెలంగాణలో తెలుగు గడ్డరా, తెలుగు గడ్డపై కారం పొడి పొడి రోకలను. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ. అలా తెలంగాణ జెండాలెత్తుకున్నారో విద్యార్థి వీరులారా. అమ్మ ఈ మధ్యలో సెల్ ఓపెన్ చేసిన, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన, ఏడతో నువ్వే అవపడుతున్నావు. అవుపడాలిగా తాతయ్య, అంతే, అంతే. నువ్వు వీడు పిలిపించినావు మరి. మీతోటి అన్నల మీతోటి అక్కల పట్టుకొని గాల్చి ఎన్కౌంటర్ అంటుండ్రు. ఏడేడు డప్పుల్లా ఇలకోటి మందిల్లా శివసత్తుల మోతల్లా. అయితే సెల్లుల నిరమన ఒకటి అవపడ్డది. అయితే నువ్వు అన్నావు ఆ మాట. గ్రామీణ కళాకారుల నుంచి ఇప్పుడు చాలా మంది వస్తున్నారు. అవును. మరి వాళ్ళందరికీ తగిన గుర్తింపు దక్కుతుందా? ఇప్పుడు కనకవ్వ కావచ్చు, ఉషక్క కావచ్చు, వీళ్ళందరూ వాళ్ళు ఏదో పొలంలో పాటలు పాడుకుంటే వాళ్ళని బయటికి తీసుకొచ్చింది జనాలు. వాస్తవానికి చెప్పాలంటే అవకాశాలు వస్తలేవు అని అన్నావు కదా, అంటే ఎందుకు వస్తలేవు? నీ వెనుక ఏమన్నా కుట్ర లాంటిది ఏమన్నా జరుగుతుందంట? ప్రతి ఒక్కరు అవకాశం ఇస్తా అని అంటారు, కానీ ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్ర్యం? ఏ స్త్రీకి ఇచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం? నీ జీవితంలో ఏదైనా నిరుత్సాహం కలిగిన ముచ్చట ఉంది ఏమన్నా? ఎంత కష్టపడ్డా గానీ ఏదో ఒక రోజు దక్కకపోతుందా అనేది ఒక్క నిరుత్సాహం అంత. అందరికి శరణార్థి, నేను మీ సీనయ్య తాతని. మంచి గుర్రా. అయితే గీయాల ముచ్చట ఏంటంటే, పాటలు చాలా మందే వాడతారు, కానీ ప్రజల మనసును గెలుచుకునేది మాత్రం కొందరే ఉంటారు. ఇవాళ ఒక మనవరాలను తీసుకొచ్చిన ఆమె అయితే చాలా మంది మనసులను అయితే గెలుచుకుంది. ఆమె మీకు కూడా తెలుసు, ఎవరనుకుంటురా? సింగర్ స్వాతి గౌడు. ఇవాళ బొచ్చాడు పాటలు పాడిపించుకుందాం, సరేనా? మరి సరే మనవరాలా, మంచిగా ఉన్నావా? తాత నమస్తేనే. నమస్తే, మంచిగా ఉన్నావా? చాలా బాగున్నా. అమ్మ ఈ మధ్యలో సెల్ ఓపెన్ చేసిన, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన, ఏడతో నువ్వే అవపడుతున్నావు. అవుపడాలిగా తాతయ్య, అంతే, అంతే. నువ్వు వీడు పిలిపించినావు మరి. అంతే అంతే, ఇంకా మంచిగా అవపడాలి. Thank you, అయితే ఇంతకు మనోళ్ళకి నువ్వు మీదే ఊరు, మీ ముచ్చటేంది చెప్తావు ఒకసారి? చెప్దాం తాత, మళ్ళీ చెప్పు. చెప్దాం. ఫస్ట్ కెళ్ళి నాది ఉమ్మడి నల్గొండ జిల్లా చౌడుపల్లి మండలం నేలపట్ల విలేజ్ నాది. అక్కడే గ్రామంలో వండుకుంటూ పాటలు పాడుకుంటూ ఇట్లా బిఎస్సి కంప్లీట్ చేసిన. బిఎస్సి కంప్లీట్ చేసిన. ఇక అక్కడి నుంచి పాటల రంగం. ఉమ్మడి నల్గొండ జిల్లా మీది? అవును. అయితే నేను నల్గొండ బిడ్డనే. నల్గొండ తాత మన్మరాలు కలిసిరంటే ఇలా మంచి దూరే ఉంటది ఇవాళ. అయితే మరి ఫస్ట్ మన నల్గొండ మీద ఒక పాట పాడతావా? తప్పకుండా. ఎందుకంటే మన పోరాటాల గడ్డ కదా. అవును. మరి ఒక పాట అందుకుంటావా? తప్పకుండా. ఈ పాట ఇన్స్టాగ్రామ్ లో వాడినా నేను, నల్గొండ మీద. చాలా వ్యూస్ తీసుకొచ్చింది నాకు. ఎన్నిసార్లు వాడినా గానీ మిలియన్స్ వ్యూస్ వచ్చినాయి నాకు. ఆ పాట వాడుకున్నాం ఫస్ట్. తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ, ఉద్యమాల పోరు గడ్డేరో నా నల్లగొండ. తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ, ఉద్యమాల పోరు గడ్డేరో నా నల్లగొండ. రజాకారుల పోరులో నా రాజుకున్న నిప్పుకొండ, చరితలో ఏ యుద్ధమైన శంఖమూదే రాచకొండ. వేల గురుతులు గుండె నిండా, కళాకారుల పూలదండ, అమరవీరుల కన్న నేల, తల్లి కడుపు సల్లగుండ. ఉత్తరాన యాదాద్రి, దక్షిణాన ఎల్లమ్మ, పానగల్లు సోమన్న, జాలుపాడు సైదన్న, నాలుగు దిక్కుల దైవాలేరో నా నల్లగొండ. ఎంత మొక్కిన తనివి తీరాదో నా నల్లగొండ. తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ, ఉద్యమాల పోరుగడ్డమ్మో నా నల్లగొండ. ఈ పాట తాత. మానవరాల మస్తు ఆడినవు. థ్యాంక్ యూ తాత. మంచిగా ఉంది. థ్యాంక్ యూ. అయితే ఫస్ట్ లో నేను ఒకటి అడగాలనుకుంటున్నా. అడుగు తాత. అయితే సెల్లుల నిరమన ఒకటి అవపడ్డది. నేను పాటలు ఒక స్టేజ్కి వచ్చినాక అయితే నేను ఎవరికి పాటలు ఇయ్యను అన్నది. అది కొద్దిగా నడుస్తుంది. ఎందుకు అట్లా అన్నావు నువ్వు? నిజంగా అది అనడం అని ఏం కాదు. అంటే ఇప్పుడు ఏంటంటే చాలా ఫేమస్ ఉన్న వాళ్ళకి సాంగ్స్ ఇయనికి చూస్తారు. ఎంతసేపు ఎవరు ఫేమ్ అయ్యారో వాళ్ళనే పట్టుకొచ్చి ఎంతసేపు పాడియాలని చెప్పి చూస్తుంటారు. మాలాంటి చిన్న స్టేజ్ నుంచి వచ్చే వాళ్ళని ఎవ్వరు ఇంతవరకు పట్టించుకోవట్లేదు. సో అందుకని నేను అట్లా మాట్లాడాను తప్ప ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఎవరికి ఇవ్వను అనేది అయితే కాదు. అంతేనా? అయితే నువ్వు అన్నావు ఆ మాట? లేదు తాత, నేను అనలేదు. ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. అది ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత నా ప్రతాపం నేను చూపిస్తా అనేది అదొక క్వశ్చన్ మార్క్ తప్ప నేను ఇవ్వను అనేది అయితే చెప్పలేదు. అయితే గ్రామీణ కళాకారుల నుంచి ఇప్పుడు చాలా మంది వస్తున్నారు. మరి వాళ్ళందరికీ తగిన గుర్తింపు దక్కుతుందా? అదైతే చెప్పలేను తాత. ఎందుకంటే
ఫేమ్ ఉన్న వాళ్ళకే ఇవ్వాలని చెప్పి చూసే రోజులల్లా ఎవరో మారుమూల ప్రాంతాలలో ఏదో వాడుతుందంటే కొంతమంది ఉన్నారు చాలా పెద్ద వయసు ఉన్న వాళ్ళు. ఇప్పుడు కనకవ్వ కావచ్చు, ఉషక్క కావచ్చు, వీళ్ళందరూ మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళందరికీ మంచి గుర్తింపు దక్కుతుంది. అది ఎవరిస్తారు? జనాల నుంచి వస్తుంది గుర్తింపు. ఎవరో తీసుకుపోయి ఇస్తలేరు. వాళ్ళు ఏదో పొలంలో పాటలు పాడుకుంటే వాళ్ళని బయటికి తీసుకొచ్చింది జనాలు. వాస్తవానికి చెప్పాలంటే జనాలు తీసుకొస్తున్నారు గుర్తింపు. ఉన్న వాళ్ళకు గుర్తింపు వస్తుంది. అయితే మరి నువ్వు చాలా ఇంటర్వ్యూలలో చూసినా అవకాశాలు వస్తలేవు అని అన్నావు కదా, అంటే ఎందుకు వస్తలేవు? నీ వెనుక ఏమన్నా కుట్ర లాంటిది ఏమన్నా జరుగుతుందట? కుట్రలు కుతంత్రాలు అయితే ఏం లేవు తాత. నిజానికి చెప్పాలంటే ప్రతి ఒక్కరు అవకాశం ఇస్తా అని అంటారు, కానీ అది ఇచ్చినాడు మనం పాడినాడే అది అవకాశం మనకు వచ్చినట్టు గుర్తింపు తప్ప మనకు వస్తుంది అనేది అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. వస్తుంది ఎవరో ఇస్తారు మనకు అవకాశం, ఎవరో దగ్గరకు వచ్చి ఇస్తారు అనేది కాదు. మన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకుంటే అవకాశం అనేది మన దాకా వస్తుంది. ఇప్పుడు నా టాలెంట్ ప్రూవ్ చేసుకున్నప్పుడే మీరు నన్ను ఇక్కడికి పిలిచారు. సో ముందు భవిష్యత్తు కూడా అట్లే ఉంటుంది. అంతే మరి పేదరికం నుంచి వచ్చినావు, ఇంత మంచిగా వాడుతున్నావు, అదే అవకాశాలు వస్తలేవు అంటే మరి ఎందుకు కావచ్చు అని నాకు ఒకటి అడుగు అట్లా డౌట్ వచ్చింది. అవకాశాలు వస్తలేవు అంటే ఇంకా నాకు అంతకు ముందు ఫేమ్ లేదు కాబట్టి అవకాశాలు లేవు. ఇప్పుడు కొంచెం జనాలకు గుర్తింపు దొరికింది కాబట్టి అవకాశాలు అయితే అందుకుంటున్నా. వస్తున్నాయా? అవును తాత. అమ్మా సంతోషం. ఏమో తాత గట్ల అడిగినా ఏమనుకోకు. సరేనా? ఇక మరి మొత్తం ఉద్యమ పాటలే వాడతావా, ఇంకేమైనా సినిమా పాటలు అలాంటివి ఏమైనా వస్తాయా? సినిమా పాటలు దాంట్లో చూడొచ్చు మీరు, చాలా తక్కువ ఉంటాయి. నేను ఎక్కువ ఉద్యమ విప్లవ పాటలు నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి నేను విప్లవ ఉద్యమంలో పెరిగిన కదా, సో అప్పటి నుంచి నాకు ఆ పాటలు అంటే చాలా ఇష్టం. అంతేనా? ఏమైనా ఫోక్ సాంగ్ వస్తాయా? వస్తాయి తాత. లేచి డాన్స్ చేసేది వస్తాయి తాత. ఒకటి అందుకోరాదు మరి? ఓకే తాత. జాలే పోసినవేమయ్యా ఓ జంగమయ్యా రైకే గుట్టినవేమయ్యా, జాలే పోసినవేమయ్యా ఓ జంగమయ్యా రైకే గుట్టినవేమయ్యా, జాల వైజల్ తారువయ్యి జాజికాయల పోతవయ్యి, జాల వైజల్ తారువయ్యి జాజికాయల పోతవయ్యి, జాల వైజల్ తారువయ్యి జాజికాయల పోతవోయి, సిగురు జబ్బాల సందున సిల్కమూతి జాలవోయి, గునుగు గుబ్బాల సందున గురి గింజల జాలవోయి, రైకమూడి గట్టుకోన రత్నాల జాలవోయి, పునా ఇంజామునయి పక్కన మాన్నికెమయ్యి, దాపునా త్రిశూలమయ్యి, నిన్ను పోయి నన్ను పోయి నిలువుటద్దాలు పోయి, అద్దముల్లా చూసుకుంటే ఇద్దరమ్మే గచ్చటట్టు, జాలే జంగమయ్య జాలే అబ్బ జాలే, జాలే పోసినవేమయ్యా ఓ జంగమయ్య రైకే గుట్టినవేమయ్యా, జాలే పోసినవేమయ్యా ఓ జంగమయ్య రైకే గుట్టినవేమయ్యా, అయ్యా అంచుకు అద్దాలు పోయి లంచమిస్తా మంచిగయ్యి, అంచుకు అద్దాలు పోయి లంచమిస్తా మంచిగయ్యి, అంచుకు అద్దాలు పోయి లంచమిస్తా మంచిగయ్యి, ఇవ్వకుంటే పట్టు చెయ్యి ఇంట్లకు గుంజుకపోయి, మంచిగాను మందలయ్యి ముద్దు ముచ్చటది చెయ్యి, జాలే 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 పోసినవేమయ్యో జంగమయ్య రైకే గుట్టినవేమయ్యో, ఏమయ్యో జాలే పోసినవేమయ్యో జంగమయ్య రైకే గుట్టినవేమయ్యో. వామ్మ వామ్మ వామ్మ, నీ గొంతు అయితే కోకిలగానం ఎంత ముద్దుగుందో అంత ముద్దుగుందమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే మరి మీరు ఎంతమంది? మేము 5 ఆడపిల్లలమే తాత. 5 ఆడపిల్లలు? అవును. ఇక ఆ తమ్ముళ్ళు అన్నదమ్ములు ఏం లేరు? ఎవరు లేరు. 5 ఆడపిల్లలే. అందరం 5 ఆడపిల్లలు. అరే మరి మీ నాయన కూడా సింగరే అంటగా? అవును తాత. ఆయనను చూసి నేను చిన్నప్పటి నుంచి పాట విధానం, పాడే విధానం, ఈ రోజు ఇక్కడ నిలబడడానికి విధానం ఆయననే కదా. మీ నాయననే? అవును తాత. మొత్తం మీ నాయన కంచెలు నేర్చుకున్నావు? అవును. అయితే మీరు 5 ఆడపిల్లలు కదా, ఇప్పుడు ఉన్న కాలంలో అయితే ఒక ఆడపిల్ల పుడుతుందనే భయంతో కడుపులనే కరగదీస్తున్నారు. మీరు 5 ఆడపిల్లలు మీ నాయన మంచిగా పెంచిందంటే ఒప్పుకోవచ్చు. ఎందుకంటే వంశానికి ఒక అబ్బాయి ఉండాలని చెప్పేసి ఆయన చిన్న మమ్మల్ని కనక ముందుకు ఆలోచన ఆయనకి. ఎవరికైనా వంశాన్ని ఒకరు మొయ్యాలని చెప్పేసి చాలా మందికి ఉంటది కాబట్టి మాకు కూడా అట్లా అనుకుని వెయిట్ చేసిండు. సో మేము 5 ఆడపిల్లలు. అయినా ఇప్పటికి వాళ్ళు ఏం బాధపడరు. 5 ఆడపిల్లలైనా మగ పిల్లల్లాగానే పని చేసుకుంటారు, మగ పిల్లల్లాగానే బతుకుతున్నారు అని చెప్పేసి హ్యాపీ ఫీల్ అవుతున్నారు. చాలు. మంచిగా చూసుకుంటాడు అందరు? మంచిగా చూసుకుంటాడు. సంతోషం. అయితే ఇప్పుడు చెప్పినా కదా కడుపులనే కరగదీస్తారు ఆడపిల్లలు, మరి గీసోటి ముచ్చట మీద ఒక పాట అనుకుంటావా? ఓకే తాత, తప్పకుండా. అయినా ఇప్పుడు ఒక ఆడపిల్ల పుట్టిందంటే బయటికి రావడానికి చాలా కష్టపడతారు. ఇంట్లో ప్రాబ్లమ్సే కావచ్చు, బయట సమాజం వల్లనే కావచ్చు, బయటికి రావాలంటే చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఆ పాట ఒక్కసారి వాడుకుంటారు. ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్ర్యం, ఏ స్త్రీకి ఇచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం, ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్ర్యం, ఏ స్త్రీకి ఇచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం, అడుగడుగున మంటలు పెడుతున్న చరితము, అత్యాచారాలకు అవుతుంది నిలయము, నడి రోడ్డున చంపుతున్న స్పందించని సమాజం, దినదినము
నిత్యమున దిగజారుతూ బతుకుతుంది ఈ జగం. ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్ర్యం, ఏ స్త్రీకిచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం. ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్ర్యం, ఏ స్త్రీకిచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం. మంచి పాట పాడినావమ్మా. తాత మరి ఎప్పుడు వస్తుందంట ఈ స్వాతంత్రం? ఇక అర్ధరాత్రి ఒక ఆడపిల్ల 12 గంటలకు రోడ్డు మీద నడిచినప్పుడే స్వాతంత్రం వస్తుంది అని పెద్దలు చెప్తే విన్నా నేను. ఇంతవరకు నడవలేదు, ఆ స్వతంత్రం రాలేదని అనుకుంటా. 78 ఏళ్ళ స్వతంత్రం ఇది, ఇంతవరకు ఆడపిల్లలకు స్వేచ్ఛ లేదని చెప్తా. ఓ మీ 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 పెద్దలు కాదు, మా తాతల కాంచెలు కూడా అదే చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ తరం కూడా వస్తూనే ఉన్నాయి. అవును తాత, ఇంతవరకు ఆడపిల్లకు స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం రాదు. మరి ఇంతే అంటావా సంగతులు? ఇక అంతే తాత, ఇక అది అవుతుంది, అయితేనే ఉంటుంది, జరుగుతూనే పోతూనే ఉంటుంది. ఏడ చూడు అత్యాచారాలు, మర్డర్లు మొత్తం ఇవే అవుతున్నాయి, ఇవే జరుగుతున్నాయి. నీకు ఘోరం ఉందమ్మా సమాజం అయితే. అవును తాత. అయితే ఇప్పుడు మీ నాయన గురించి చెప్పినావు కదా, ఇన్స్పిరేషన్ మొత్తం 5 ఆడపిల్లల్ని ఇట్లా మంచిగా చూసుకుంటాడు. మరి నాయన గురించి ఒకటి వాడాలిగా. ఓకే తాత, తప్పకుండా. మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట, మేము భూమి మీద పడ్డ వేలప్పుడు బాధలన్నీ మరిసిపోయినావట. ముద్దు పెట్టుకొని గుండె కత్తుకున్నావు, ముద్దు పెట్టుకొని గుండె కత్తుకున్నావు, బారసాల చేసి గౌరంగా చూసుకున్నావు. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న, నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. మంచిగా అమ్మా. థ్యాంక్ యూ తాత. మీరు 5 అన్నారు కదా, అవును. ఇక మిగతా చెల్లెలు అక్కలు కూడా పాటలు పాడతారా? ఎవరు పాడరు తాత పాటలు. ఒక్కదానివే? నేను ఒక్కదాన్ని. అమ్మ నువ్వు మస్తు హుషారున్నావు అమ్మ. అయ్యో తాత, థ్యాంక్ యూ. వాళ్ళు ఏం చేస్తారు? అక్కది మ్యారేజ్ అయిపోయింది, చెల్లెళ్ళు ఇంకా స్టడీస్ లో ఉన్నారు అందరు. అయితే ఇప్పటి వరకు నీ జీవితంలో ఏదైనా నిరుత్సాహం కలిగిన ముచ్చట ఉంది ఏమన్నా? నిరుత్సాహం అంటే ఏం లేదు తాత, ఎంత కష్టపడ్డా గానీ ఏదో ఒక స్టేజ్ దాటకపోతామా, ఎప్పుడైనా ఒక కుంభస్థలాన్ని బద్దలు కొట్టకపోదామా అనేది ఒక నిరుత్సాహపరుస్తుంది అంతే. కష్టము చాలా ఎక్కువ అవుతుంది కానీ ఫలితం మామూలుగానే వస్తుంది అనిపిస్తుంది. ఎంత కష్టపడ్డా గానీ ఏదో ఒక రోజు దక్కకపోతుందా అనేది ఒక్క నిరుత్సాహం అంతే. ఏదో ఒక రోజు ఏం లేదు, దగ్గరలో ఉంది. అయ్యా మీరు అన్నమాట జరిగితే చాలు. ఇక చూడు మరి ఎట్లుందా కూడా నేను చెప్పినా కదా, యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఏది ఓపెన్ చేసినా నువ్వే. థ్యాంక్ యూ. అయితే అట్నే ఇట్లా ఉద్యమాలలో ఇప్పుడు నక్సలైట్లు ఉంటాయి కదా పాటలు, అవును, అలా వస్తాయా? అవే ఇష్టం తాత నాకు ఎక్కువ, వాస్తవానికి చెప్పాలంటే. అదొక పాట పాడుకుందాం, మొన్న హిడ్మా ఎన్కౌంటర్ అయింది కదా, ఆయన మీద ఒక పాట పాడతాం. నిప్పులే గరుబాన దాగినాయో, అగ్గి పిడుగులా బయటకొచ్చినాడో, డొక్క నిండని బక్క పేయి నుండి బొక్క బరిసే నంది పుట్టినాడో, దశకంటూ నీ వంటి దండకారణ్యము దగ్ధమైపోతుంటే చూడలేక, ఎదిరించి ఒరిగిన వాసంత నీలి మేఘనాథుడే నీ కొడుకు, మేఘనాథుడే నీ కొడుకు. కోడలు కొడుకు ఇంటికొస్తే దిష్టి హారతి ఇస్తాననుకుంటివో, దిష్టి బొమ్మలోలే బిడ్డలొస్తే చితి మంటల హారతి ఇస్తివో, కడసారి కొడుకును చూసుకుంటా కన్నీళ్లతో ఒళ్ళు నిమిరినావో, అమ్మా అనలేని కన్న బిడ్డను చూసి కుల్లి కుల్లి కుమిలిపోయినావో, పేగు కోసిన నాడు కలగని ఆ బాధ కాలిపోతుంటే కలుకు మందో, ఆ బాధ నుండి పెట్టు బందుకు శబ్దాల కంటాల నీ కొడుకు ఉన్నడమ్మా, దండకారణ్యమును చూస్తున్నాడమ్మా. గాలికి గాయం గానే కాదు, నిప్పుకి చెదలే బట్టబోదు, నీటిని ఎవ్వడు గోయలేడు, భూమిని ఎవ్వడు దాచలేడు, వీరులు తారలై నింగినున్న పోరాటం అన్నది ఆగబోదు, వీరయోధుని గన్న అమ్మ పుంజి కంటి నీటి చుక్కల నుండి పుడతారులే మళ్ళీ వేల యోధులు, పుడతారులే మళ్ళీ వీర యోధులు. మంచిగుంది మనవరాలా తాత.
అయితే ఓల్ రాసిరి పాట ఈ పాట ఒక అన్న రాసిండు తాత, బాగా రాసిండు, నాకు బాగా అనిపించింది ఈ పాట. ఇన్స్టాగ్రామ్ లో కూడా వాడాను నేను ఈ పాట, చాలా నచ్చింది నాకు. పాటలు పాడడమేనా మన రాసుడు కూడా రాస్తావా? రాసుడు ఇంకా నాతోని కాదు తాత ఇప్పుడు. అంతేనా? నాన్న రాస్తాడు, నేను ఇంతవరకు ఏం ట్రై చేయలేదు. చూద్దాం ఏమన్నా అవకాశాలు వస్తే. మీ నాయన రాస్తాడా? రాస్తాడు. అమ్మా మల్టీ టాలెంట్లు అందరూ. ఏదో తాత ఇక మీ అభిమానం మీ దయ. అయితే ఇప్పుడు పాటలు పాడతారుగా, ఇప్పుడు ఓలు విమలక్క అయితే కుర్ర చాలా మంది, వీళ్ళల్లా నీకు ఓలు ఇష్టం ఎక్కువ? నాకు విమలక్క గాని గద్దర్ తాత గాని వీళ్ళంటే చాలా ఇష్టం నాకు. దగ్గరికి పోయినప్పుడు కూడా మంచిగా ఒక బిడ్డలాగా దగ్గరికి తీసుకుంటారు వీళ్ళు. నాకు ఆ విధానం నాకు చాలా ఇష్టం. విమలక్కను కలిసినావా ఎప్పుడు? అవును తాత, కలిసినావా? కలిసాను. అదే మరో విమలక్క అని పెడుతురు నిన్ను మొత్తం. అవును. అదే మరి ఏమన్నా అన్నదా నిన్ను ఆమె? అవును, నన్ను దగ్గరికి తీసుకొని బిడ్డ నువ్వు నా పేరు పెట్టుకున్నావు, జూనియర్ విమలక్క అని పిలుస్తురు, నువ్వు మంచిగా వాడుతున్నావు బిడ్డ, ఇట్లనే కంటిన్యూ చేయి అని చెప్పింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. మంచిదమ్మా. ఇంకా ఇప్పుడు జరుగుతున్న సమాజం మీద ఏమన్నా పాట పాడతావా? తప్పకుండా తాత. ఇప్పుడు యూత్ చాలా చెడ్డదారుల పోవడం, డ్రగ్స్ కానీ వీటికి బానిస అవుతుంది కాబట్టి ఒక్కసారి నేను యూత్ మీద పాట పాడాలనుకుంటున్నా. నేను వాడడం కరెక్టో తప్పో నాకు తెలీదు, సో నేను వాడాలనుకుంటున్నా. ఎందుకు ఇప్పుడు జరిగేది మొత్తం అదే, దాని గురించి ఎందుకంటే ఒక యూత్ అయి ఉండి ఒక యూత్ ని విమర్శించడం కరెక్టా కాదా తెలియదు, బట్ నేను పాడాలనుకుంటున్నా ఈ పాట. అదేం లేదు, కరెక్టే, అదే ఒక పాట అయితే వాడమ్మా. ఓకే తాత. బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా, బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా, అమ్మ కడుపులో కనమైనప్పుడే సంబురపడుతారు మీ తల్లిదండ్రులు, సంబురపడుతారు మీ తల్లిదండ్రులు, ఎటువైపు మీ గమ్యము, ఎటువైపు మీ పయనము, ఎటువైపు మీ పయనము, ఆలోచించి అడుగేయండి, అడ్డదారులు మానేయండి, బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా, బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా. జరుగుతున్న పరిస్థితుల మీద మంచి పాట అందుకున్నావు తల్లి. థ్యాంక్ యూ తాత. అయితే ఇప్పటి వరకు నువ్వు వాడిన పాటలలో నీకు ఎక్కువ ఇష్టమైంది ఎండు, నీకు ఎక్కువ బయట మంచి పరిచయం వచ్చిన పాట ఉందా ఏదైనా? చాలా ఉన్నాయి తాత. నాకు అన్ని ఎక్కువ అంటే నేను విప్లవ పాటలు పాడతా కదా, చాలా నాకు ఇష్టం. చిన్నప్పటి నుంచి నేను వింటూ అందులో నేను ఒక భాగస్వామిగా నడుచుకుంటూ పోతున్నా కదా, నాకు ఎందుకో విప్లవ పాటలు అంటే చాలా ఇష్టం. నీకు అన్నిటికన్నా ఎక్కువ ఏది ఇష్టమో పాట? నాకు విమలక్క పాటలలో ఈ పాట చాలా ఇష్టం నాకు. నల్ల రేగల్ల నల్ల రేగల్ల ఎర్ర కలువ పూలు పూసే మాయన్న, ఎర్ర కలువ పూలు పూసే మాయన్న, రంగు రంగులేడు రంగుల సింగిడి నింగి నేల పరుచుకుందో నాగా, నింగి నేల పరుచుకుందో నాగా, అనగనగా ఒక పల్లె నూకల్ల మర్రంట, కష్ట జీవుల పల్లెరో నాగా, మాదిగా వాడల్ల త్యాగాలగా పల్లె మోదుగు పువ్వులెరుపో నాగా, సబ్బండ గుణమందునా పల్లె రంగమైన రంగము, దేవన్న యాదన్నలా పల్లె దాచుకుంది ఒడిలో, బయటికొచ్చి నోళ్ళ బలి తీసుకుంటాది యుద్ధ నీతి లేని దోపిడి రాజ్యమురో, నల్ల రేగల్ల నల్ల రేగల్ల ఎర్ర కలువ పూలు పూసే మాయన్న, రంగు రంగులేడు రంగుల సింగిడి నింగి నేల పరుచుకుందో నాగా, నింగి నేల పరుచుకుందో నాగా. ఈ పాట నాకు ఇష్టం. నీ పక్కకు చూసి కళ్ళు మూసింటే మాత్రం విమలక్క వాడినట్టే ఉంది, సేమ్. మంచిగా ఉందమ్మా. అయితే నువ్వు పాటలు ఇప్పుడు వాడుతున్నావు, చాలా మంది నిన్ను అయితే ప్రజలు ఆదరిస్తారు కదా, మరి మీ ఇంట్లో మంచిగా గర్వపడుతురా? నిజానికి చెప్పాలంటే ఇంత ముందుకు నేను ఎవ్వరికి తెలియదు, ఇప్పుడు ప్రతి ఒక్కరు నన్ను చాలా మంది బయటకు వస్తే స్వాతి గౌడ్ కదా మీరు సాంగ్స్ పాడతారు కదా అని చెప్పి చాలా మంది గుర్తిస్తారు. అది చాలా హ్యాపీ అనిపిస్తుంది. నా ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు సెల్ఫీలు అడుగుతారా? అడుగుతారు. సెలబ్రిటీ మనం పెద్ద సెలబ్రిటీలం కాదు, కానీ వాళ్ళకి ఎందుకో మనం చూసినప్పుడు చాలా మంది ఒక ఫోటో దిగుదామమ్మా మీతో దిగాలనిపిస్తుంది అని చెప్పి అడుగుతారు. ఇప్పుడు నువ్వు పెద్ద సెలబ్రిటీ అమ్మా. అమ్మా తాత, థ్యాంక్ యూ వెరీ మచ్ తాత. అయితే మీ నాయన పాటలే పాడతాడే, ఏమన్నా పని కూడా చేస్తాడా? పని చేస్తాడు తాత, వ్యవసాయం చేస్తాడు. వ్యవసాయం ఉంది? ఉంది. నువ్వు పోతావా మరి చేయి కిందకి?
చేకింది కోత నాకు పెద్దగా పనులు ఏం రాదు. రావు. వ్యవసాయం పనులు ఏం రావు మనకు. తప్పించుకుంటావు. తప్పించుకునుడే. మంచిగా పోయి ఉంది. ఒక పాట పాడుకొని వస్తాడు. పాటలు పాడు కానీ పని అయితే చేయవాడు. పని అయితే చెయ్యడు. అంతే. మంచిగా ఉంది నీ ముచ్చట. అయితే మరి రైతు గురించి ఒక పాట అందుకుంటావా? అవును తాత. వాస్తవానికి చెప్పాలంటే రైతులు వరి కోత కోసుకొని ధాన్యాలు దగ్గర వేసుకొని కూర్చొని మొత్తం లైన్లు బార్లు తీరినాయి. అవును. సో ఒక పాట పాడాలనుకుంటున్నా రైతుల పైన. పాడు. రైతు ఏసం చేసి పాదయాత్రలు చేసి ఇందిరమ్మ రాజ్యం అంటే మాకు ఏ బాధ ఉండదనుకుంటే, ఏ కష్టం వచ్చినా నేరుగా చెప్పమని రాజీవు పల్లె బాటంటే మాకు ఏ రంది ఉండదనుకుంటే, గాంధీ మార్గము మాది హింస ఉండొద్దని శాంతి చర్చలు చేస్తానంటే పల్లెంత సల్లగుంటాయనుకుంటే, వల్ల కాడయ్యింది కొడుక పల్లెంత వలపోతే మిగిలింది బిడ్డ, వల్ల కాడయ్యింది కొడుక పల్లెంత వలపోతే మిగిలింది బిడ్డ. ఈ పాట తాత. ఇప్పుడు అంతే ఉంది. నేను మొన్న కూసిన ఆడ మార్కెట్ లో కూసిన, అది సీరియల్ రాలేదు, పాట రాలేదు, వాన గాలి ద్వారా వచ్చింది, మొత్తం ఆగమైంది. ఇప్పుడు మా పరిస్థితి కూడా అదే తాత. అంతేనా? ఏసీ కూడా చాలా రోజులు అవుతుంది, 20-25 రోజులకి ఎక్కువ అయిపోయింది. అంతేనా? ఇంతవరకు లైన్ వచ్చింది లేదు, కొన్నది లేదు. ఇక మనం ప్రపంచానికి అన్నం పెట్టేదే మనము, మనకే ఏడ చక్కగా లేదు. వర్షానికి అదేమంటారు చూడు, నానిపోతుంది, ఎండకి ఎండిపోతుంది అంతే. ఇక అయితే ఇప్పుడు ఇదే సందర్భం వచ్చింది కాబట్టి ఈ రాజకీయ పరిస్థితుల మీద ఏమైనా పాట పాడతావా? తప్పకుండా పాడతావా? జెండాలు మోసిన జనమును పోగేసిన, దండాలు పెట్టిన ప్రజలను కూడగట్టిన, హరె కర్రపత్రము వంచిన, పోస్టరు అతికించిన, మా లీడర్ వస్తుండని మైకు పెట్టి మొత్తుకున్న బహుజన, మన బతుకెన్నడు మారురో మహజన, మన రోజులెన్నడొచ్చురో, 78 ఏండ్ల స్వతంత్రం అంత వట్టి అబద్ధం, పదవుల వేట తప్ప ప్రజాస్వామ్యం ఎక్కడిదరే, అయ్య దిగితే కొడుకెక్కి ఆస్తులెన్నో పెంచుకొండ్రు, దొరికిన కాడి కళ్ళ తోసుకొని దాసుకొండ్రు బహుజన, మన బతుకెన్నడు మారురో మహజన, మన రోజులెన్నడొచ్చురో. ఈ పాట మంచిగా నువ్వు. ఇక మన బతుకులు ఎట్లా మారుతాయి చెప్పు? ఒక్కొక్క ఆయన 17-18 అవుతురు, ఆ 10వ తరగతి ఫెయిల్ అయినా నేను జెండాలు పట్టుకొని తిరుగుతుండు. ఇక మారమంటే ఎట్లా మారుతుంది? మారదు తాత. ఈ ఒక ఆయన కుర్చీ ఎక్కిండంటే ఇక నెక్స్ట్ ఆయన 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 తనయుడు కావచ్చు, ఆయన తరం కావచ్చు, వాళ్ళే ఎక్కుతారు కుర్చీ, ఇంకొకరికి ఉండదు. మనం మొత్తం జెండాలు మోసుడే మన బతుకు అంతే. నాకు ఈ రాజకీయంల పైన ఇంకొక పాట కూడా నాకు మంచిగా అనిపిస్తుంది తాత. చిన్న చిన్న పిల్లల్ని అత్యాచారాలు చేస్తారు, మారతలేదు లోకం. సో ఇంకో పాట పాడు. ప్రజాస్వామ్యమా మాటలకే సొంతమా, రోజుకో ఘోరం పెరిగెను నరమేదం, స్వతంత్ర భారతమని సోది చెప్పుడేనా, పుడమి పైన అడుగేయని పసికందుల చరచిన, నీ నీడన నిందితులను కాపాడుట న్యాయమా, ప్రజాస్వామ్యమా మాటలకే సొంతమా, రోజుకో ఘోరం పెరిగెను నరమేదం, చట్టాలు శాసనాలు ఏమి చేయలేవని, తీరొక్క సెక్షన్లతో తిరిగి రావచ్చని, కన్నబిడ్డనైన కాల రాసే కామాందులు, మానవ మృగాల వేట రాలెను పసి ప్రాణులు, ఈ ఘోరము చూడలేక తల్లడిల్లే తల్లివడి, గొడ్డురాలునైనా బాగుండంటుంది తల్లి, ప్రజాస్వామ్యమా మాటలకి సొంతమా, రోజుకో ఘోరం పెరిగెను నరమేదం. ఈ పాట. ఈ పాటల అర్థం అయితే చాలా పెద్దగా ఉందమ్మా, మంచిగా ఉంది పాట. అయితే ఒకటి సినిమా మీద కూడా ఒక పాట వాడరాదు? ఇక వాడతా చూడు, ఈ జర వ్యతిరేకంగా వాడుకున్నాం. వ్యతిరేకంగా వాడతావు అమ్మ, నువ్వు ఏడ క్వశ్చన్ మార్కే ఏదైతే గదైంది పాడుకున్నాం. రైట్. ఏమి సినిమాలు తీస్తున్నారయ్యా ఓ దర్శక నిర్మాతలారా, ఎంత నీచంగా ఉన్నరేందమ్మో ఓ అర్ధనగ్న బామలారా, వాడు చదువుకొని సక్రమంగా ఉండమంటే విక్రమార్కుడు చూసొచ్చిండు, అక్రమాలకు అలవాటయ్యిండు, వాడు పోకిరి సినిమాను చూసి మా పోరడు గల్లిల్ల గుండా అయ్యిండు, మా గుండెల్ల గుణపమయ్యిండు. ఏమి సినిమాలు తీస్తున్నారయ్యా ఓ దర్శక నిర్మాతలారా, ఎంత నీచంగా ఉన్నరేందమ్మో ఓ అర్ధనగ్న బామలారా,
మీ అందాల బామను 5 గుంటల పొలము నాటు పెట్టాలే రమ్మను ఆమె ఊపుడు చూపెట్టి పొమ్మను లేక హీరోల ఎవడైనా ఒక్కడు ఇరువాలు దున్నాలే రమ్మను వాని దమ్మేందో చూపెట్టి పొమ్మను ఏమి సినిమాలు తీస్తున్నారయ్యా ఓ దర్శక నిర్మాతలారా ఎంత నీచంగా ఉన్నారేందమ్మో ఓ అర్ధనగ్న బామలారా వామ్మ వామ్మ నేను అడిగినందుకు నువ్వైతే బాల గుంజుకొస్తున్నావు తల్లి. తాత ఆ, పాడుకుందాం తాత పోయేదేముంది మనకున్నది టైము ఆ. మన జనాలు ఇలానే పాటలు అంతే. మనకు పోవాలి వ్యూస్ అయితే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా మనవరాల నిన్ను చూస్తే. తాత ఇంతకుముందు అన్నావు ఏదైతే అది అన్నావు కదా, ఆ. నువ్వు ఆడ పిల్లవు కాదు ఆడ పులివి నువ్వైతే. థ్యాంక్ యూ వెరీ మచ్ తాత అందరు ఇట్నే ఉండాలి ధైర్యంగా, ఇప్పుడైతే ఇట్లుంటేనే బతకగలుగుతాం. థ్యాంక్ యూ తాత ఆ, థ్యాంక్ యూ వెరీ మచ్ మంచిదమ్మా. ఇంకొక ఫోక్ సాంగ్ చదువుకోరాదు మంచిగా మా వాళ్ళకి. ఓకే తాత ఆ? ఒకటి మంచిది చదువుకో. జాలరి వన్నే జాలవరి గన్నే సంద మామయ్యలో జాలవరి గన్నే సంద మామయ్యలో జాలరి వన్నే జాలవరి గన్నే సంద మామయ్యలో జాలవరి గన్నే సంద మామయ్యలో సింతాపు వన్నెల్ల సీర గట్టిందో సంద మామయ్యలో సీర గట్టిందో సంద మామయ్యలో రైతాపు వన్నెల్ల రైక దుడిగిందో సంద మామయ్యలో రైక దుడిగిందో సంద మామయ్యలో జాలరి వన్నే అగ్గగ్గో జాలరి వన్నే జాలవరి గన్నే సంద మామయ్యలో జాలవరి గన్నే సంద మామయ్యలో ఈ పాట మంచిగా ఉందమ్మా తాత థ్యాంక్ యూ తాత అయితే మీ నాయన కూడా పాటలు పాడుతున్నావుగా, అవును మళ్ళీ ఎప్పటే నేను ఊకుంటా అనుకుంటున్నావా? ఆ. తెల్లారు మళ్ళీ విలువని మీ నాయనని. అంతేనా ఆ, పిలువు చూడు. చూద్దాం ఎట్లయితే అట్లే పిలివేసి నేను అన్నా అంటే మళ్ళీ ఊకోను నేను. ఓకే తాత ఆ, పిలుస్తా వస్తాడుగా. వస్తాడు పక్కా వస్తాడు నేను చెప్తా కదా ఆ. తాత పిలుస్తుండు ఆ. జర వచ్చి మన న్యూస్ కంట ఇచ్చేసి పో అని ఆ, చెప్పి ఆయన రాకపోతే నేను ఏం ఊకోను గుంజుకొస్తా. అంతేనా ఆ, పిలుచుకురావాలి మీరు అంతే. మమ్మల్ని మొత్తం బయటికి తీసుకురావాలి అంతే. మొత్తం మీద. అయితే నాయన మీద వాడిన అమ్మ కూడా ఉందిగా, అవును మళ్ళీ ఇంటి పోయినాక అమ్మ నీకు అన్నం పెడతా. ఓ ఫీల్ అవుతుంది మస్తుగా పాడాలిగా. నేను పొద్దుగాల లేచి సర్ది కడితే ఇద్దరు పోయి నా మీద వాడరా పాట అంటది. అమ్మ మీద కూడా వాడుకుందాం అమ్మ మీద వాడుకుందాం. అమ్మ ఇంట్లో ప్రతిరోజు ఏదో ఒక పని చేస్తానే ఉంటది అన్న. మనం బయటికి రావడానికి కారణము ఫస్ట్ అమ్మ మెయిన్ క్యాండిడేట్. వండి పెట్టడానికి కావచ్చు బట్టలు ఉతకడానికి కావచ్చు, కానీ అమ్మకు గుర్తింపు ఉండదు. ఎంత పని చేసినా ఇంటి వరకే పరిమితం. అంతే. అమ్మ మీద ఒక పాట పాడుకుందాం. అమ్మా నీ పనికి సెలవు లేదమ్మా ఇంట్లెంత పనికైనా విలువ లేదమ్మా అమ్మా నీ పనికి సెలవు లేదమ్మా ఇంట్లెంత పనికైనా విలువ లేదమ్మా ఇడిసేటి బట్టలను ఉతికేటి బండవు ఇడిసేటి బట్టలను ఉతికేటి బండవు ఆకలన్నప్పుడల్లుడికేటి కుండవు అమ్మా నీ పనికి సెలవు లేదమ్మా ఇంట్లెంత పనికైనా విలువ లేదమ్మా అమ్మా నీ పనికి సెలవు లేదమ్మా ఇంట్లెంత పనికైనా విలువ లేదమ్మా. ఈ పాట అమ్మ మీద కూడా వాడినావు, తప్పించుకున్నావు, ఏమనదులే ఇక. ఏమనదు ఏమనదు. మెచ్చుకుంటది కావచ్చు. అయితే ఇప్పుడు తర్వాత నీ గోల్ ఏంటిది? నా గోల్ అంటే తాత ఆ, జనాలలో ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవాలి నేను. ఆ, ఇట్లా వచ్చింది అంటే స్వాతి వచ్చిందంటే అబ్బా ఈమె వాడితే బాగుంటదిరా ఈమె ఉంటే బాగుంటది ఇలా అని చెప్పేసి ఒక గుర్తింపు కావాలి నాకు గట్టిగా. సో అదే నా గోల్ తాత. పెద్దగా నాకు ఆస్తులు అంతస్తులు సంపాదించుకొని ఏదో కట్టుకోవడానికి కాదు, నాకు ప్రజల గుర్తింపే నా గోల్. ఆస్తులు అంతస్తులు అవి ఉంటాయా మన ఎప్పుడు? అవి ఉండవు రావు. అంతే. మనం పోయినాడు ఒక 1000 మంది వచ్చి దగ్గరకు వచ్చి దండేస్తే చాలు, అంతకు మించి ఇంకా ఏది గుర్తింపు అవసరం లేదు. నువ్వైతే తక్కువ పిల్లవు కావమ్మా. థ్యాంక్ యూ తాత. మంచిగా గుర్తింపు వస్తుంది మన ఎంపటి, ఏవి పనికిరావు. ఏవి పనికిరావు. మంచిది. ఇంకా ఏదైనా మంచి పాట పాడాలి. సరే తాత తప్పకుండా పాడుకుందాం. ఇక పాటల ఫ్లో మొత్తం పెట్టేసుకుందాం. అంతే మొత్తం పాడుకుందాం. అందుకో తగ్గేదిలే. తొలి కోడి కూయంగా తెల్ల వారంగా పాలు కడవల్లో నిండా పల్లె బంగారు కొండ పారుతున్నా ఏరు పచ్చ పచ్చాని పైరు ముత్యాల ముగ్గుల్లో సిగ్గులలికే పల్లె సంక్రాంతి సంవారాలు సూరమ్మో అంబారా నీదాకే చూడమ్మా అంబారా నీదాకే చూడమ్మా చూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి నా పల్లె పాల వెళ్ళి. ఇంకా ఈ పాట అయితే ఇంకొందేళ్ళైనా ఈ పాట క్రేజ్ అయితే తగ్గదు. వేరే తరం వచ్చినా వాడుకుంటాం మళ్ళీ అట్లుంటది ఆ పాట. అవును
ఏదైనా ఎర్ర జెండా మీద సాంగ్స్ వస్తాయా? వస్తాయి తాత. ఎర్ర జెండా మీద రావా? మనం మరి ఎర్ర జెండా మీద అప్పటి సంది ఉద్యమం ఉద్యమం అన్నావు. అది మనం ఉన్నదే అలా. మరి ఎర్ర జెండా మీద మంచి సాంగ్ అనుకుంటావా? ఓకే తాత, తప్పకుండా. ఎరుపు రంగు ఏడా ఉంటే ఆడే ఉంటానంటివి, అడవి తల్లికి కన్నా తల్లికి కన్ను రెప్పావైతివి, నెత్తురే పొత్తిల్లుగా ఈ నేల మీద పడి ఉంటివి, నెత్తురే పొత్తిల్లుగా ఈ నేల మీద పడి ఉంటివి. ఓ ఉద్యమన్నెల బాలుడా వీరుడా అభిమన్యుడా, ఉద్యమన్నెల బాలుడా వీరుడా అభిమన్యుడా, ఆడిపాడే వయసులో ఈ పాడు కడుపున పుట్టినావు, బిడ్డ ఉన్నా బిడ్డలేని గొడ్డుదానిని చేసినావు, అమ్మనయ్యా నీకు నేనను నిమిషాల్లా కను మూస్తివి. ఓ ఉద్యమన్నెల బాలుడా వీరుడా అభిమన్యుడా, ఉద్యమన్నెల బాలుడా వీరుడా అభిమన్యుడా. అమ్మ నువ్వు వాడుతుంటే ఇంకా ఇంకా వినబుద్ధి అయితేనే ఉందమ్మా. మంచిగా వాడుతున్నావు, మంచి గొంతు ఉంది నీకు. ఖచ్చితంగా నీకైతే మంచి సక్సెస్ దొరుకుతుంది అయితే నేను అనుకుంటున్నా. మీ మాట నిజంగా నేను అనుకుంటున్నా. మళ్ళీ వస్తావుగా మంచిగా ఫేమస్, ఇంకా ఫేమస్ అయినాక. అయ్యా తాత, తప్పకుండా రావాలి. ఎవరిని మర్చిపోను. ఫేమ్ ఉన్నా లేకపోయినా మనిషి ఒకలాగే ఉంటది, స్వాతి ఎప్పటికీ ఇలాగే అంతే. మళ్ళీ పిలిస్తే అమ్మ సీనియర్ తాత పిలిచినా ఎంపడే రావాలి, ఎంబడే వస్తా. అయితే మనవరాల రేపు 2 తారీఖు జూన్ 2 తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వస్తుందిగా. మరి ఎంతరో మంది వీరులు ప్రాణత్యాగం చేస్తేనే మనకు అప్పుడు తెలంగాణ వచ్చింది. మరి వాళ్ళని ఒకసారి స్మరించుకుంటూ ఒక పాట పాడతావా? ఒక్కటి కాదు, 2 వాడుకున్నా. సరేనా? ఫస్ట్ శ్రీకాంతాచారి గురించి వాడుకున్నాం. ఆయన పెట్రోల్ పోసుకొని అగ్గంటికి ఇచ్చుకొని ఆ రోజు ప్రాణత్యాగం చేసుకోండు. ఇప్పుడు ఆయన కుటుంబానికి కూడా ఏం లేకుండా పోయింది, ప్రాణత్యాగం చేసిండు, తెలంగాణ తీసుకొచ్చిండు. సో అన్న గురించి ఒక పాట. ఉడుకు నీళ్ళు పోస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుకా, ఉడుకు బూవల చేయి పెట్టక ఊదుకొని తింటివి కొడుకా, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకుంటివి కొడుకా, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నవు కొడుకా, ఆవును లేగా దూడను చూస్తుంటే తల్లి ప్రేమ గుర్తుకొచ్చెరా, గంప కింది కోడి పిల్లను చూస్తుంటే నా మనసు తలుకు మంది బిడ్డా, గూటిలోని గుడ్డి దీపమే నన్ను చూసి నివ్వెరా పోయింది కొడుకా, ఓడిపోయి ఒంటరి తనమొచ్చేనని చెప్పి నన్ను ఓదార్చుతున్నది కొడుకా, గోసగూడ గోసరిల్లుతుంది బిడ్డా. ఇంకోటి వాడు. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు, మా త్యాగదనులారా మరిచిపోము మేము, గుండెల్లో గుడి గడుతాం పోరు దండం పెడుతాం, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు, చదువుకో కొడుకాని సాగనంపిన తండ్రి, చదువుల్లో సారాని విప్పి చెప్పిన సారు, సావు వార్త వింటూ గుండె పగిలిన తల్లి, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. మంచిగా అమ్మ వీరులను గుర్తు చేసుకుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే మొన్న ఒక పాట విన్నా కదా, ఒకసారి వాడతావా? ఏ తాత? ఏది మండెంట పోతుండే ఎలమందా వాడు ఎవరి కొడుకమ్మ. ఓకే తాత పాడు.
అంగిలేనుంటిపై గొంగడేసుకుండు అడ్డ పంచను బుడ్డ గోసిగా గట్టిండు కిర్రు తోలు జోళ్ళు కాలాకు దొడిగిండు కిర్రు తోలు జోళ్ళు కాలాకు దొడిగిండు ఏలేడంతా లేడు ఎలమందా 1000 మందకే వస్తాదు ఎలమందా మందెంట పోతుండే ఎలమందా వాడు ఎవ్వారి కొడుకమ్మ ఎలమందా చూస్తే చిన్న పోరగాడు ఎలమందా వన్నే రూమాలే గట్టిండు ఎలమందా మందెంట పోతుండే ఎలమందా వాడు ఎవ్వారి కొడుకమ్మ ఎలమందా. మంచిగా ఉందమ్మా. థ్యాంక్ యూ. అయితే మనం చివరిగా ఒక పాటతో అయితే మనం ముగించుకున్నాం ఇక. ఓకే తాత తప్పకుండా. చివరిగా దేని మీద వాడుతూ పల్లె మీద ఒకటి వాడు రాదు? ఓకే తాత పాడుకుందాం. పల్లె మీద. పల్లె కన్నీరు వెడుతుందో కనిపించని కుట్రల నా తల్లి బందీ అయిపోయిందో కనిపించని కుట్రల కుమ్మరి వామిల తుమ్మలు మొలిసెను కమ్మరి కొలిమిల దుమ్ము రేగను పెద్దవాడి సామొద్దు బారినది సారెల మొగ్గం సడుగులిరిగినది చేతి వృత్తుల చేతులిరిగిపాయే మన పల్లెల్లోన అయ్యో గ్రామ స్వరాజ్యం గంగలోన గలిసే ఈ దేశంలోన పల్లె కన్నీరు వెడుతుందో కనిపించని కుట్రల నా తల్లి బందీ అయిపోయిందో కనిపించని కుట్రలా. అయితే ఇప్పుడే గుర్తుకొచ్చింది ఒక పాట మర్చిపోయినాం. ఏం తాత? నువ్వు ఏంటిది సింగర్ స్వాతి గౌడు. అవును. మరి గౌడు ఎంతో కష్టపడి తాడెక్తాడు కళ్ళు తీస్తాడు, మరి ఒక్క పాట పాడు రాదు? ఓకే తాత తప్పకుండా గౌడు మీద వాడుకొని పెట్టేది పాడు ఒక పాట. ఓకే. రాయి నురుసును కొట్టి చిరుత బద్దను బట్టి గీత కత్తిని మెత్తగా నూరుకొని నడుము చుట్టూ తోలు ముస్తాదు నువ్వు జుట్టి భూజాన మోకేసి కాళ్ళకు గుయ్యేసి పొంగెటి లొట్టి కళ్ళును చూసి నింగిలో సగ భాగము నువ్వును ఊపిరిని బిగబట్టో గౌడన్న ఉడుతోలే బాకుతావో మాయన్న ఎత్తు నర్రదాలు కొత్త బొత్తాలైన గొలలు మొలకెత్తందే ముఖమైన చూడవు కనపడ్డ మొక్కను కాపాడుకోనికే జగ్గ మట్టను నరికి నున్నంగా చేసేవు ఈ ఆల తప్పకుండా వేసేవు మెడ నీవు కల్లుట్టి గారితే లొట్టి గట్టొచ్చేవు ఊపిరిని బిగబట్టో గౌడన్న ఉడుతోలే బాకుతావో మాయన్న ఊపిరిని బిగబట్టో గౌడన్న ఉడుతోలే బాకుతావో మాయన్న రాయి నుర్సును కొట్టి చిరుత బద్దను బట్టి గీత కత్తిని మెత్తగా నూరుకోరి నడుము చుట్టూ తోలు ముస్తాదు నువ్వు జుట్టి భూజాన మోకేసి కాళ్ళకు గుయ్యేసి. మంచిగా వాడినావు. థ్యాంక్ యూ. మరి మీ నాయన తాళ్ళు ఎక్కేదా? ఎక్కే తాత ఇంత ముందుకు ఎక్కేది, ఇప్పుడు కొంచెం కాలు కొంచెం ప్రాబ్లం వల్ల బంద్ చేసి. మరి మీరు ఏమైనా కళ్ళు తాగేదా అప్పుడు? కళ్ళు తాగకపోయేది తాత. కళ్ళు తాగపోయేదా? ఎందుకు? మంచిదేగా కళ్ళు, చాలా మంచిది ఆరోగ్యానికి కళ్ళు, కానీ కళ్ళు నేను మీరు ఎవరు తాగరా? ఎవరు తాగ. సరే మరి మనవరాల మేము పిలవంగానే వచ్చినావు అంత దూరం నుంచి, నీకైతే చాలా కృతజ్ఞతలమ్మా. అయితే మళ్ళా పిలుస్తా నేను, బరాబర్ అయితే రావాలి తాతగాడికి. 100% వస్తా తాత ఇచ్చినట్టు రాకుండా ఉంటాను. చివరిగా ఏమైనా చెప్పాలనుకుంటున్నావు మా వాళ్ళకి? ఇంత మంచి గొప్ప అవకాశం ఇచ్చిన క్యూ న్యూస్ వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు.